ఎన్టీఆర్, చంద్రబాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, ఎన్టీఆర్, ఎన్టీఆర్. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులకు, ప్రపంచం నలుమూల నుండి విచ్చేసిన ప్రాణ సమానులైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఈ మహానాడు వేదిక సగౌరవంగా ఆహ్వానం పలుకుతోంది. ఎన్నో సవాళ్లను, మరెన్నో సంక్షోభాలకు ఎదురొడ్డి నిలబడి తెలుగుదేశం పార్టీని నిలబెట్టి తెలుగు జాతి కోసం శ్రమిస్తున్న అవిశ్రాంత పోరాట యోధుడు, కాలంతో పాటు పరుగులు పెడుతున్న నిత్య శ్రామికుడు, అపారమైనటువంటి పాలనా అనుభవం, అనుక్షణం కష్టపడేటువంటి తత్వం, సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకునే నేర్పరితత్వం, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఆయన అభిమాన గణం ఆయన సొంతం. అలాంటి నాయకుడు మనకుండడం మన అదృష్టం. అటువంటి మన నాయకుడికి ఈ మహానాడు వేదిక సగౌరవంగా ఆహ్వానం పలుకుతూ ఈనాటి కార్యక్రమాలను ప్రారంభిస్తోంది. ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడిస్తూ, జీవితకాలం జెండాను భుజాల మీద మోస్తూ, తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో పనిచేసినటువంటి కార్యకర్తలకు, అశువులు పాసినటువంటి కార్యకర్తలు, నేతలకు ఈ మహానాడు వేదిక ద్వారా వారికి సంతాపం తెలియజేసేటువంటి కార్యక్రమం, వారితో పాటు పెహల్గాం మృతులకు, వీర సైనికులకు సంతాపాన్ని తెలిపేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్ల గారిని ఆహ్వానిస్తున్నాం. అక్కడ ఈరోజు కడప మహానాడు కార్యక్రమంలో సంతాప సభ, తీర్మానము ఏర్పాటు చెప్పాలని గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, వేదిక ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈ తీర్మానం ప్రతి ఒక్కరికి తెలుసు.